పిలుచుకుందాం. ఇది పరాభవనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉగాది వేడుకల్ని ముందుగానే జరుపుకుంటున్నటువంటి శుభవేళ. ప్రతి గడము ఒక కోయిలయ్యి ప్రేమగీతి పలికినప్పుడు, ప్రతి ఎడదొక పారిజాతమై మధువులు చిలికినప్పుడు, శిథిలమైన మానవతను తీర్చిదిద్దగలిగినప్పుడు అప్పుడే మనకు నిజమైన ఉగాదిగా పెద్దలు మనవి చేశారు. అటువంటిది మనం 19వ తారీఖు నాడు కొత్త ఉగాది, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ఆ సందర్భంలో నిర్వహించుకుంటూ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వారిని వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం. సంకల్పం సాక్షిగా, ఆశయం తోడుగా, అచంచలమైన కృషిని ఆభరణంగా మార్చుకుని సామాన్య గడప నుంచి పార్లమెంటు మెట్ల వరకు ప్రజాసేవయే పరమావధిగా సాగుతున్నటువంటి ఒక అద్భుత ప్రస్థానం గౌరవనీయ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. తెలుగుదనం మూర్తి భవించినట్టుగా చక్కగా తెలుగుదనం ఆ కాస్ట్యూమ్లోనే మనం చూడవచ్చు. మన ఉగాది వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర కమ్యూనికేషన్స్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, స్వాగతం సార్. ఇక ఇవాళ ఈ ప్రత్యేక సందర్భంలో విశిష్ట పురస్కారం అందుకోవడానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు, మనకెంతో ఆప్తులు, ఆదరణీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాచులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ ఏడాది విశిష్ట పురస్కారం కాసేపట్లో అందుకోబోతూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఒక నాయకుడిగా, నేడు ఒక పాలకుడిగా, ఎప్పుడూ ఒక ప్రజా సేవకుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ధీశాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా స్వయంగా తాను కూడా ఒక కళాకారుడే కనుక కళా పోషకులుగా వారి సంస్కారమే ఒక గొప్ప ఆభరణంగా ఇవాళ విశిష్ట పురస్కారాన్ని అందుకోవడానికి విచ్చేస్తున్న అమాత్య శేఖరులు గౌరవనీయ కందుల దుర్గేష్ గారికి హార్దిక స్వాగతం పలుకుతూ ఉన్నాం. రాజకీయం అంటే అధికారం కాదు, అదొక నిరంతరమైనటువంటి ప్రజా యజ్ఞమని నమ్మి ఆశయాన్ని శ్వాసగా మలుచుకున్న కార్యశీలి శ్రీ కందుల దుర్గేష్ గారికి స్వాగతం. ఇక ఇవాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి మరొక పెద్దలు గౌరవనీయులు ఎంవీఆర్ మురళీకృష్ణ గారు. మన మధ్య ఉన్నటువంటి ఎస్బీఐ చెన్నై సర్కిల్ జనరల్ మేనేజర్గా ఉన్నత పదవిలో ఉన్నటువంటి శ్రీ మురళీకృష్ణ గారిని విశిష్ట అతిథిగా వేదిక విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. వారి యొక్క నేతృత్వంలో ఈ చెన్నపట్టణం తాలూకు ఆ జోనల్ ఆఫీస్ కనుక ఏదైతే ఉందో దాని నేతృత్వంలో దాదాపు 2 లక్షల కోట్ల వ్యాపారం హాయిగా జరుగుతూ ఎంతోమంది పెద్దలకి విశేషమైనటువంటి రీతిలో సేవ చేస్తున్న జనరల్ మేనేజర్ ఎస్బీఐ చెన్నై సర్కిల్, స్వాగతం సార్. మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరొక పెద్దలు గౌరవనీయులు శ్రీ సాహు గారపాటి గారు. వీళ్ళంతా కూడా గౌరవ అతిథులుగా వేదిక విచ్చేస్తారు. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అదొక ప్యాషన్ అని నమ్మి అభిరుచి గల చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్నటువంటి యువ నిర్మాత, ప్రొడ్యూసర్ గౌరవనీయులు సాహు గారపాటి, స్వాగతం సార్. శ్రీకళాసుధ అసోసియేషన్ ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కూడా నేనున్నానని భుజం తట్టేటువంటి పెద్దలు గౌరవనీయ మువ్వా పద్మయ్య గారు మన మధ్య ఉన్నారు. వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నిర్మాణ రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకొని సౌత్ ఈస్ట్ కన్స్ట్రక్షన్స్ సంస్థను ఒక అగ్రగామి సంస్థగా నిలిపినటువంటి కార్యశీలి, వదాన్యులు, శ్రీకళాసుధ అసోసియేషన్కి ఎంతో ఆప్తులు గౌరవనీయ పద్మయ్య గారు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. మువ్వా పద్మయ్య గారు. ఈరోజు ఈ ప్రత్యేక సందర్భంలోనే మహిళారత్న పురస్కారాన్ని అందుకోవడానికి విచ్చేసినటువంటి గౌరవనీయురాలు శ్రీమతి మమతా మాదిరెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. ఎండి, హెడ్ ఆఫ్ హెచ్ఎస్బిసి ఇండియా గ్లోబల్ సర్వీస్ సెంటర్స్ కింద వారు పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు. వారు స్వయంగా ఇంతకుముందు మీకు మనవి చేశాను, శాస్త్రీయ నృత్య కళాకారిణి. వారి వేదిక రావాల్సిందిగా మనవి. ఒక సుప్రసిద్ధ నర్తకిగా మాత్రమే కాదు, ఒక పరిపాలన దక్షురాలిగా కూడా తన ప్రస్థానాన్ని చక్కగా చాటుకుంటున్నటువంటి మాదిరెడ్డి మమత గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పెద్దలు, ఇందాకనే మీకు మనవి చేశాను, తెలుగు పాట అంటే మన దగ్గర ఏదో 2 రాష్ట్రాల్లోనూ చెన్నపట్టణంలోనూ బెంగళూరుకు పరిమితం కాదు. అది అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడించినటువంటి తెలుగు గీతంగా మనందరికీ ఒక నాటు పాటతోటి నీటైనటువంటి పదాలను అద్దినటువంటి చంద్రబోస్ గారు, అక్షర మాంత్రికుడు, వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆయన రాస్తే కలం కూడా ఒక చక్కటి వీణలా పారుతుంది. తెలుగు భాషకు ఆస్కార తోరణం కట్టినటువంటి అక్షర శిల్పి మన చంద్రబోస్ గారు అందశ్రీ స్మారక పురస్కారం
అందుకోవడానికి విచ్చేస్తున్నారు గౌరవనీయ చంద్రబోస్ గారు. మిరాయ్, ఛాంపియన్, కుబేరా చిత్రాలకు గాను ఈ అవార్డును వారికి ప్రకటించడం జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ గారు మరి కాసేపట్లో విచ్చేస్తారు. వారు కూడా ఇవాళ పురస్కారం అందుకోవడానికి విచ్చేయనున్నటువంటి గౌరవనీయ పెద్దలుగా మనవి చేస్తూ, అలాగే ఇప్పుడు బాపు రమణల పురస్కారం అందుకోవడానికి విచ్చేసినటువంటి పెద్దలు రాహుల్ రవీంద్రన్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తెలుగు సినిమా వెండి తెరపైన ఒక చక్కటి ఒక రేఖా చిత్రాన్ని గీచినటువంటి గౌరవనీయ రాహుల్ రవీంద్రన్ గారు, స్వాగతం మీకు. అలాగే బాపు బొమ్మ అవార్డు అందుకోవడానికి విచ్చేసిన సాక్షి మాడూల్కర్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మోగ్లీ చిత్రం ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పటికే ముంబైలో అనేక యాడ్స్ ద్వారా తన యొక్క నటనని అందరికీ చూపిస్తున్నటువంటి కళాకారిణి. అలాగే మరొక బాపు బొమ్మ, ఆ పేరుకు తగ్గట్టుగానే మన అర్జున్ గారి అమ్మాయి, మన అమ్మాయి, నాలాంటి వాడికి ఒక మేనకోడలు లాంటిది, ఐశ్వర్య అర్జున్ గారు సీతాపయనం సినిమా ద్వారా చక్కటి అభినయాన్ని చూపి ఒక అభినేత్రిగా ఒక చిన్న వయసులోనే చక్కటి ప్రతిభను ప్రావీణ్యాన్ని చూపినటువంటి గౌరవనీయ కళాకారిణి ఐశ్వర్య అర్జున్ గారు, స్వాగతం బంగారు తల్లి. బాపు బొమ్మకు స్వాగతం. ఇద్దరు బాపు బొమ్మలు, ఒక సాక్షి ఇవాటి కార్యక్రమానికి రుజువు చేస్తూ మరొక ఐశ్వర్య అర్జున్. చాలా సంతోషంగా ఉంది. దీని తర్వాత ఇవాళ ప్రత్యేకించి అవార్డులు అందుకోవడానికి విచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా మనవి చేస్తాను మీకు. గౌరవనీయ అగ్రేసర దర్శకులు, తెలుగు చలనచిత్ర మాగాణంలో పరాభవం లేని ఒక అగ్రేసర దర్శకుడు, అగ్రగామి దర్శకుడు, సినిమా ఏది పట్టుకున్నా సరే 100 days గ్యారంటీగా చేస్తూ అద్భుతంగా ఇటు చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్క అనిల్ రావిపూడి ఉంటే చాలు, పంట పండుతుందిరా స్వామి, సంక్రాంతికే కాదు ఎప్పుడైనా సరే పంట పండిస్తాడరా స్వామి అనేటువంటి నమ్మకాన్ని ఇచ్చారు గౌరవనీయ మన అనిల్ రావిపూడి గారు. మొన్నమనే మనం చూసాం మన శంకర వరప్రసాద్ని ఈ వయసులో కూడా ఎంత అందంగా చూపించారు, ఎంత చక్కటి డాన్సులు వేయించారు. సార్, వేదిక స్వాగతం పలుకుతుంది. పరాభవ నామ సంవత్సరంలో ఉగాదిని పురస్కరించుకుని ఏర్పాటైనటువంటి కార్యక్రమంలో అవార్డు అందుకోవడానికి మీకు స్వాగతం. శిఖరమంత ఎత్తు ఎదిగిన చెట్టు ఎప్పుడు వంగి ఉంటుంది అనేటువంటి రీతిలో వినయంగానే ఉంటూనే అందరి మనిషిగా ఒక ఏ ప్రత్యేకమైన షోలో ఉన్నా కూడా ఆయన మాటల్లో ఉండేటువంటి స్పష్టత లాగానే, ఆయన ఆలోచనల్లో ఉండేటువంటి విజన్ లాగానే చక్కటి కళా సంపదను మనకు అందిస్తున్నటువంటి గౌరవనీయ అనిల్ రావిపూడి గారికి స్వాగతం అని మనవి చేస్తూ, ఉత్తమ మాటల రచయితగా మరొక దర్శకుడు మహేష్ బాబు గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. సోదర, స్వాగతం మీకు. మహేష్ బాబు గారు ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రానికి గాను మాటల రచయితగా ఇవాళ అవార్డు తీసుకోబోతున్నారు. ఆయన ఒక డైరెక్టర్గా ఇంతకుముందు తన ప్రస్థానాన్ని చాటుకున్నారు. ఇంకా మరింతగా ఉధృతంగా ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా నికేత్ బొమ్మి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నికేత్ బొమ్మి గారు కుబేరా సినిమానికి గాను వారు ఈ అవార్డుకి ఎంపికయ్యారు. వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. శ్రీ నికేత్ బొమ్మి. రండి సార్. అలాగే ఈ అవార్డుల ప్రధాన ఉత్సవంలో మరొక చక్కని నటులు శ్రీ దీక్షిత్ శెట్టి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఉత్తమ ప్రతినాయకుడిగా దీక్షిత్ శెట్టి గారు వేదిక రావాల్సిందిగా మనవి. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా బీమ్స్ సిసిరోలియా వారిని స్వాగతం పలుకుతున్నాం. బీమ్స్ రండి. చక్కటి సంగీత దర్శకుడిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా మీ యొక్క చక్కటి అభిరుచిని చాటుకున్నటువంటి బీమ్స్ సిసిరోలియా ఉత్తమ సంగీత దర్శకులు. చూడండి ఆ పద్ధతి, ఉగాది పండుగ అంటే మేమందరం కూడా ఇబ్బంది పడేలాగా చక్కగా శాస్త్రీయంగా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. బీమ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత గౌరవనీయ మరొక సోదరుడు హర్ష్ రోషన్ కోర్టు సినిమా ద్వారా రాలేదు, వారు ఆ తర్వాత అవార్డు వారికి అందిస్తున్నారు. ఇప్పుడు రమణ గోగుల్ గారు మన మధ్య ఉన్నారు. బెస్ట్ సింగర్గా అవార్డు అందుకోవడానికి విచ్చేశారు. గౌరవనీయులు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి గట్టు పాట ద్వారా చక్కగా అందరి మనసులు దోచుకున్నటువంటి గౌరవనీయ రమణ గోగుల్ గారికి స్వాగతం. అలాగే ఉత్తమ గాయనిగా హరిప్రియని వేదిక స్వాగతిస్తున్నాం. తండేలి సినిమాలో, జూనియర్ సినిమాలో ఓం నమ శివాయ, అలాగే వైరల్ బయ్యారి పాటల ద్వారా అందరికీ చేరువైనటువంటి గాయనిమని హరిప్రియ గారికి స్వాగతం పలుకుతున్నాం. హరిప్రియ రమ్మ.
సార్ ఇంకెవరు ఉన్నారా? ఎవరు వాళ్ళ తర్వాత వస్తారు. మరి కొంతమంది అవార్డీలు విచేయవలసి ఉంది. అయితే ఈలోగా కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తాం. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి దీపారాధన గావిస్తారు. చక్కగా సార్ డాక్టర్ ప్రేమసారి గారు, నా తమ్ముడు దినేష్ గారు, మా అన్నయ్య ఆడుకుని సార్, చంద్రబోస్ సార్ అందరూ దీపారాధన, మాధవి మంత గారు అందరూ దీపారాధన చక్కగా ఒక మంచి ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా శ్రీకళాసుధా తెలుగు అసోసియేషన్ కార్యక్రమం అంటే ఇంత ఉందాగా, ఇంత దర్పంతో, ఇంత నిండుగా, ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకునేలాగా చక్కగా దీపారాధన గావించండి. ఈలోగా ఇప్పుడు అక్కడ దీపారాధన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మహన్యాస చక్కటి పాటని ప్రార్థనా గీతంగా ఆలపిస్తుంది. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది కలవంటిది బ్రతుకు ఘనునికి, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు ఘనునికి, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. అయినయము సుఖమే